హాయ్ ఫ్రెండ్స్, రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి ఏపీ రాజకీయాలు ఎటువైపు ఎలా దారితీస్తాయి అన్నది నాకున్న పరిజ్ఞానం మేరకు కొంతవరకు ప్రయత్నించేద్దాం. ఇటీవల కనిపిస్తున్నటువంటి అనేక మార్పులు చూస్తుంటే రాబోయే ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి పవర్లోకి వస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ పవర్లోకి వస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుందా, అదేవిధంగా కేఏ పాల్ గారు ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అన్నది ఇండివిజువల్గా మనం కొంత పరిశీలించే ప్రయత్నం చేసినట్లయితే ఒకటి మాత్రం నిజం, ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపుని సంతరించుకుంటాయి. ఇప్పుడు అనుకున్నటువంటి ఏదైతే బలాబలాలు కానీ లేక కూటములు కానీ లేదా వ్యక్తుల యొక్క జంప్ జిలానీస్ రకరకాలుగా పార్టీలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఇది జ్యోతిష్యం అనుకోండి, మరొకటి అనుకోండి. ఎందుకంటే గడచిన కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాన్ని దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా నేను మీకు తెలియపరిచేది అంటే ఏది ఏమైనా జరగవచ్చు, అది ఆంధ్ర రాజకీయాలకు మాత్రమే సాధ్యం. ఇక్కడ నేను ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి కానీ ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే కేఏ పాల్ గారు అనే వ్యక్తిని ముందుగా మనం వెనక నుంచి తీసుకున్నట్లయితే కేఏ పాల్ గారి యొక్క వ్యక్తిని మనం పరిశీలించి చూసినట్లయితే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కేఏ పాల్ గారు విస్తృత ప్రచారం చేశారు. అందరికన్నా ముందు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. కానీ కేఏ పాల్ గారు ఎంతవరకు తన యొక్క ఇంపాక్ట్ అనేది ఆ తెలంగాణ రాజకీయాల్లో చూపించారంటే ఒక విధంగా జీరో అనే చెప్పవచ్చు. అయితే కేఏ పాల్ గారు ఏం జరిగింది? కేఏ పాల్ గారికి ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మహాద్భుతమైన వ్యక్తి కేఏ పాల్ ఒక మతాంతరీకరణం చేయడంలో తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినట్టు ఒక మారుమూల కుగ్రామం నుంచి వెళ్ళినట్టు ఒక వ్యక్తి అద్భుతంగా 170 దేశాల్లో అనేక మంది వ్యక్తులను కలిసి ఆ దేశ రాజకీయాల్లో కూడా కొంతవరకు తన యొక్క వాక్చాతుర్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అనేక మంది వ్యక్తుల్ని గడిచిన 25-30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ను తీసుకొచ్చడంలో ఎటువంటి డౌట్ లేదు. కేఏ పాల్ గారు ఒక అద్భుతమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కానీ ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న సమయంలో కేఏ పాల్ గారికి రాజశేఖర రెడ్డి గారు వచ్చేటువంటి కొన్ని మనస్పర్ధలు పాపం బహుశా కేఏ పాల్ గారు ఈ దుస్థితికి కారణమేమో అనుకోవచ్చు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఎవరినైతే ఊహించనుకున్నారో ఆ వ్యక్తులు ఏమాత్రం ప్రభావితం చూపుతారంటే మాత్రం ఇప్పటికీ సంశయాత్మకంగా ఉన్నాయి. సో నెంబర్ 2 విషయానికి వచ్చినట్లయితే ఇటీవల మన జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ఎంత మేరకు ప్రభావం చూపుతుంది? సో చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఆయన పార్టీ పెట్టి సుమారుగా 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కేవలం స్పీచ్లు ఇవ్వడం వరకే అద్భుతంగా ఉన్నారు తప్పించి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఎప్పటివరకు మెజారిటీ ఇక్కడ ఏంటి, ఒక పార్టీ అధికారంలో రావాలంటే ఖచ్చితంగా గణాంకాలు ఇంపార్టెంట్, మెజారిటీ ఇంపార్టెంట్, పవర్ ఇంపార్టెంట్. అది మాత్రం తనకి అందరినీ ఒక ద్రాక్ష పండుగనే మిగిలిపోయింది. అయితే రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపుతారని మాత్రం ఇది చివరిగా ఈ తెలుగుదేశం జనసేన పార్టీ ఏదైతే కలిసి కూర్చున్నారో ఇటు తెలుగుదేశం పార్టీకి అయితేనేమి అదేవిధంగా జనసేన పార్టీకి ఇద్దరికి కూడా ఇదొక మరణమృదంగానే చెప్పవచ్చు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఆరోగ్య రీత్యా ఆయన ఏజ్ కూడా బహుశా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండాలని కోరుకుందాం. బట్ ఆయన ఏ రకంగా ఏ స్థాయిలో ఉంటుందండి మనకి ఇప్పుడు డౌట్ఫుల్లే. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో తన యొక్క పాత్ర ఎంతవరకు చూపిస్తారంది చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఉంటే అంపసై మీద ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. విధంగా చెప్పాలంటే పార్టీ నాయకుడిగా ఒక రకంగా అంపసై మీద ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు గడిచిన కొన్ని 14 సంవత్సరాలుగా పార్టీని పెట్టిన తర్వాత కూడా. ఈ ఇద్దరు కూడా మెల్లమెల్లగా డెవలప్ అవుతూ అధికారంలోకి వచ్చి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అద్భుతాన్ని చూపిస్తానని చెప్పి పవర్లోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రాబల్యాన్ని మాత్రం రాష్ట్ర రాజకీయాలపై అనూహ్యంగా మార్పును తీసుకొచ్చారు. కానీ అనుకున్నంతగా అంటే ఏ మేరకైతే తన ప్రభావాన్ని చూపుతారో ఏ అద్భుతాలు జరుగుతాయి, రాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతాయి, రాష్ట్ర రాజకీయాన్ని ప్రత్యేక హోదాని ఒక ఎజెండా నేను తీసుకొస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి దాన్ని అటకెక్కించేసి తను ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో నవరత్నాలు అని చెప్పి ప్రజలకు ఎంతవరకు అందజేస్తాయి అన్నది ఇప్పటికి కూడా డౌట్ఫుల్లే. అయితే నిరుద్యోగం మాత్రం ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పెరిగిపోయింది. ఏ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎటువంటి పారిశ్రామిక నిజం ఇది ఒప్పుకోవాల్సింది, ఎవరు అవునన్నా కాదనుకున్న వాస్తవం ఏంటంటే ఆ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడ పారిశ్రామికంగా డెవలప్ కాలేదు. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, అది కూడా పెద్దగా డెవలప్మెంట్ కాలేదు. ఎంప్లాయ్మెంట్ అన్నది మాత్రం అనుకున్నంతగా జరగలేదు. కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్పడం నా ఉద్దేశం కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా పెద్దగా అక్కడ వచ్చినటువంటి దాఖలాలు అయితే పెద్దగా మనకి కనిపించలేదు. తద్వారా చాలా వరకు యూత్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా 20 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఈనాటి యువకులు చాలామంది మిగిలిన రాష్ట్రాల కంటే అటు చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి, బెంగళూరు అయితేనేమి చాలా ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. వాళ్ళందరూ
చూస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మాత్రం నిరుద్యోగాన్ని నిర్మూలించి చాలా వరకు ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో పెంపొందింపజేస్తారని మాత్రం హామీ లేకుండా వెళ్తే మాత్రం తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారనడంలో ఎటువంటి డౌటు లేదు. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ప్రతి వీడియోలో దీన్ని కూలంకుషంగా చర్చిద్దాం. కేవలం బలాబలాలు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని కాకుండా అసలు ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు అక్కడ ఎలా ఉంది, నిరుద్యోగం ఎలా ఉంది, ఉపాధి కల్పన ఎలా ఉంది, అలాగే రిసోర్సెస్ అక్కడ ఉంటుండే రాష్ట్రంలో అటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు దగ్గర తడ ప్రాంతం వరకు సముద్ర తీర ప్రాంతాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నారు, ఎంతవరకు అక్కడ ఈ పోర్ట్ అయితేనేమి ఎంప్లాయ్మెంట్ అయితేనేమి ఏ రకంగా డెవలప్ చేస్తారనేది రాబోయే వీడియోలో మనం చర్చిద్దాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మైన్స్ గనులు ఇక్కడ కూడా ఏ రకంగా రిసోర్సెస్ పెరిగాయి అంటే రాష్ట్రంలో గుజరాత్ తర్వాత అత్యధిక తీర ప్రాంతం ఉన్నటువంటి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకున్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందారు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వ్యక్తులు రాబోయే రోజుల్లో ఏ రకమైన ప్రభుత్వం చూపిస్తారన్నది ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత బలాబలాలు సమీకరణాలు ఏమైనా జరగవచ్చు, ఏ అద్భుతాలు జరగవచ్చు, ఏ వ్యక్తులు ఈ పార్టీ వ్యక్తులు అనుకున్న వాళ్ళు ఇంకో పార్టీలోకి మరో పార్టీలోనికి జంపు జిల్లాకి అవకాశం అయితే 100% ఉంది. థ్యాంక్ యూ సో మచ్.